తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల్ని సినీ హీరో నాగార్జున తీవ్రంగా ఖండించారు. మీ ప్రత్యర్థుల్ని విమర్శించేందుకు మమ్మల్ని వాడుకోవద్దంటూ ట్వీట్ చేశారు. రాజకీయాలకు దూరంగా ఉన్న సినీ ప్రముఖుల జీవితాల్ని గౌరవించాలని కొండా సురేఖకు హితవు పలికారు. సాటి మనుషుల వ్యక్తిగత విషయాల్ని గౌరవించాలని సూచించారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా ఆమె చేసిన వ్యాఖ్యలు, తమ కుటుంబంపై చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్దం, అసంబద్దం అన్నారు. తక్షణమే కొండా సురేఖ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నట్లు ట్వీట్ చేశారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల్ని సినీ హీరో నాగార్జున తీవ్రంగా ఖండించారు. మీ ప్రత్యర్థుల్ని విమర్శించేందుకు మమ్మల్ని వాడుకోవద్దంటూ ట్వీట్ చేశారు. రాజకీయాలకు దూరంగా ఉన్న సినీ ప్రముఖుల జీవితాల్ని గౌరవించాలని కొండా సురేఖకు హితవు పలికారు. సాటి మనుషుల వ్యక్తిగత విషయాల్ని గౌరవించాలని సూచించారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా ఆమె చేసిన వ్యాఖ్యలు, తమ కుటుంబంపై చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్దం, అసంబద్దం అన్నారు. తక్షణమే కొండా సురేఖ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నట్లు ట్వీట్ చేశారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్. లక్ష్మీ దుర్గా కేటీఆర్ ను విమర్శించే క్షణంలో కొండా సురేఖ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ ఆరోపణల మీద అక్కినేని నాగార్జున స్పందించడం జరిగింది. ఒక ట్వీట్ ద్వారా స్పందించడం జరిగింది. మంత్రి స్థానంలో ఉండి కొండా సురేఖ ఏదైతే వ్యాఖ్యలు చేశారో వాటిని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. అలాగే రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు సినీ ప్రముఖులు. సో ఈ ప్రత్యర్థులను విమర్శించే క్రమంలో సినీ ప్రముఖులు ఎవరిని కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఎలాంటి కామెంట్స్ చేయవద్దు, మీరు చేసిన వ్యాఖ్యలను దయచేసి వెనక్కి తీసుకోవాల్సిందిగా కూడా ఆయన తన ఆవేదనని తన ట్వీట్ రూపంలో తెలియజేయడం జరిగింది. నాగార్జున అంటే ఈ కామెంట్స్ రాగానే నాగార్జున స్పందిస్తారా లేదా అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్న క్రమంలో వెంటనే ఆయన ఈ ఆరోపణలు ఖండిస్తూ కూడా తమ కుటుంబాన్ని కానీ తన కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తిగత విషయాలన్నింటినీ కూడా రాజకీయాల్లోకి లాగొద్దు అంటూ కూడా ఆయన ట్వీట్ వేయడం జరిగింది. అలాగే వ్యాఖ్యలను ఏదైతే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఆయన కోరటం జరిగింది. సో మరి దీని మీద కొండా సురేఖ స్పందన ఎలా ఉంటుంది అనేది మాత్రం మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. థ్యాంక్ యూ సుజన్.